గుబ్బల తులసి కుమార్ కాకినాడ రూరల్కు చెందిన తోరంగి గ్రామంలో జన్మించిన ఈయన బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి మంచి ల్యాండ్ లార్డ్గా ప్రజలు మెచ్చిన నాయకుడిగా ఉంటూ గత 20 సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక చైతన్య వేదిక అధ్యక్షునిగా రాష్ట్ర శెట్టిబలిజీ సంఘ కోశాధికారిగా తన సొంత ఖర్చులతో ధార్మిక ధర్మ కార్యక్రమాలకు సామాజిక కార్యక్రమాలకు పేద ప్రజలకు విద్యార్థులకు తన వంతు సాయం అందిస్తూ నిరంతరం ప్రజలతో మమేకమై తన స్థాయికి మించి మరీ గ్రామాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఫ్లెక్సీలు కరపత్రాలు గోడపత్రాల ద్వారా విపరీతంగా తన సొంత ఖర్చులతో ప్రచారాన్ని చేస్తూ తనకు ఎదురుపడే ప్రతి ఒక్కరిని నోరారా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ అందరివాడు అయ్యారు గుబ్బల తులసి కుమార్. నేడు మన జగనన్న పాలన అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఇంకోటమ్మా, జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. ఒక్కసారి శెట్టి బలిజా అని గట్టిగా చెప్పాలని నా కోరిక. శెట్టి బలిజా, శెట్టి బలిజా, శెట్టి బలిజా, శెట్టి బలిజా, జై శెట్టి బలిజా, జై జై శెట్టి బలిజా, జై జై శెట్టి బలిజా. అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, సోదరిమణులారా, మన క్యాస్ట్ పేరు శెట్టి బలిజ. శెట్టి బలిజ పాటి మంది, శెట్టి బలిజ ఊరు మంది, శెట్టి బలిజ గ్రామం మంది. శెట్టి బలిజ అని కూడా నేర్చుకోండి. ఎన్నికలలో యూకొత్తపల్లి మండలంలో 16,500 అత్యధిక ఓట్ల మెజారిటీతో జెడ్పీటీసీగా గెలిచారు గుబ్బల తులసి కుమార్. అదే 2019లో రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్గా ఇలా ఎన్నో పదవులు ఆయన దరిచేరి కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారినప్పటికీ నిరాశ చెందక, నిస్పృహను దరిచేరనివ్వకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరిని నిందించకుండా చాలా ఉన్నతంగా నడుచుకుంటూ తన మంచితనంతో తన బలగాన్ని అంతకంతకు పెంచుకుంటూ ప్రస్తుతం పిఠాపుర నియోజకవర్గ యూకొత్తపల్లి మండలం జెడ్పీటీసీగా, వైఎస్ఆర్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీగా, కాకినాడ పార్లమెంటరీ అబ్జర్వర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజీ అసోసియేషన్ ట్రెజరర్గా, మహాత్మా జ్యోతిబా పూలే చైతన్య వేదిక ప్రెసిడెంట్గా, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఫైనాన్స్ మరియు
మోరల్ సపోర్టర్గా ఏకకాలంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి బలమైన బీసీ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు గుబ్బల తులసి కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, వైవి సుబ్బారెడ్డి గారితో, ఇంకా పార్టీలోని ప్రముఖులతో, పెద్దలతో, సీనియర్లతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో సుమారు 3 లక్షల మంది శెట్టి బలిజ ఓటర్లతో పాటు ఇతర బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓటర్ల ఆదర అభిమానాలు మెండుగా కలిగి రాజమండ్రి టౌన్, రూరల్, రాజానగరం, నిడదవోలు మొదలైన నియోజకవర్గాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని మంచి నాయకుడిగా, కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండేవాడిగా ఈ 2024 ఎన్నికలలో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్న గుబ్బల తులసి కుమార్ కు వేగా న్యూస్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది.